హాయ్ హలో వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. నేను మీ భార్గవి. మనం అందంగా ఉండాలంటే మన స్కిన్ హెయిర్ ఎంత ఇంపార్టెంటో మన స్మైల్ కూడా అంతే ఇంపార్టెంట్. మన స్మైల్ ఇంపార్టెంట్ అంటే ఆటోమేటిక్గా మన టీత్ కూడా ఇంపార్టెంట్. మన టీత్ హెల్దీగా ఎలా ఉంటాయి, ఇంకా ఏమేం చేయాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మన బ్రెయిన్లో రన్ అవుతున్నాయి కదా. అయితే ఇవాళ మనతో ఉన్నారు ప్రముఖ డెంటిస్ట్ మాలతి రాజు గారు ఫ్రమ్ ఎంఎస్ డెంటల్ హాస్పిటల్స్. వారితో మాట్లాడి మన ప్రశ్నలకు అన్ని సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. చెప్పండి మీ హాస్పిటల్ గురించి, మీ గురించి. నా పేరు డాక్టర్ రాజు అండి, ఫ్రమ్ ఎంఎస్ డెంటల్ హాస్పిటల్. అండ్ మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అన్ని రకాల దంత సమస్యలకు మేము సొల్యూషన్ ఇస్తూ ఉంటాము. సో ఈరోజు మీకు కావాల్సిన సందేహాలను మేము క్లియర్ చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నాము. మీరు క్వశ్చన్స్ ఏమైనా అడగవచ్చు. అయితే అందరికీ కామన్ క్వశ్చన్, సో అందరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మనం రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేయాలి అండ్ సరైన పద్ధతి ఏంటి? చాలామంది మా దగ్గర పేషెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, సార్ ఎన్ని నిమిషాలు బ్రష్ చేయాలి, రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేయాలని చాలామంది మాకు అడుగుతూ ఉంటారు. సో జనరల్గా మేము చెప్పేది ఏంటంటే, కంపల్సరీగా మార్నింగ్ ఈవినింగ్ మనం కంపల్సరీగా బ్రష్ చేసుకోవాలి. అండ్ బ్రషింగ్ టైం వచ్చేసి మినిమం 2 to 3 minutes అని మనం చెప్తాము. సో చాలా మందికి డౌట్ ఏంటంటే 2 to 3 minutesలో బ్రషింగ్ ప్రాపర్గా అవుతుందా లేదా అని చాలామంది మాకు అడుగుతూ ఉంటారు. కానీ ప్రాపర్ టెక్నిక్ కనుక మనం ఫాలో అయితే జస్ట్ 2 to 3 minutes ఇస్ మోర్ దెన్ ఇనఫ్ మనకు పళ్ళు క్లీన్ చేయడానికి. అండ్ మనకు ఈవినింగ్ కూడా కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. చాలామంది ఈవినింగ్ బ్రష్ చేసుకోరు అనమాట. ఎందుకంటే నవే డేస్లో మనము ఈవినింగ్ లేట్గా డిన్నర్ చేయడము, స్టిక్కీ ఫుడ్ తినడము, అండ్ ఈవెన్ పిల్లల్లో కూడా వాళ్ళు స్టిక్కీ ఫుడ్, చాక్లెట్స్ తిని అట్లనే పడుకోవడం వల్ల మనకు దంత సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో ఎందుకంటే నార్మల్ డిన్నర్ టైం వచ్చేసి బిఫోర్ 6 o'clock చేసుకోవాలని అనుకుంటున్నాం. అప్పుడు మనకు సెల్ఫ్ క్లీనింగ్ ఆఫ్ సలైవా ప్లస్ మౌత్లో ఆటోమేటిక్ క్లీనింగ్ అయిపోతుంది అనమాట. కానీ మనం తినే ఫుడ్, రా ఫుడ్ ఉండకపోవడం వల్ల, స్టిక్కీ ఫుడ్ తినడం వల్ల మనకు ఈవినింగ్ కంపల్సరీగా మనము ఈవినింగ్ బ్రష్ చేసుకోవాలి. తిన్న తర్వాత నోరు క్లీన్గా ఉంచుకోవడానికి కానీ, దంత సమస్యలు రాకుండా ఉండడానికి కానీ చాలా మటుకు మనము కాపాడుకోవచ్చు అనమాట, రాకుండా ఉండడానికి. అయితే పిల్లల గురించి అన్నారు కదా, అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చిగుళ్ళు ఉంటాయి కదా, ఆ చిగుళ్ళు క్లీన్ చేసుకోవచ్చా? చేసుకుంటే ఒకవేళ మదర్స్ పిల్లల చిగుళ్ళు క్లీన్ చేయాలంటే ఏ ఏజ్ నుంచి క్లీన్ చేయాలి? జనరల్గా మా క్లినిక్కి చాలామంది తల్లులు పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు మినిమం మనకు 6 months నుంచి మనకు పళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లలకి. సో 2.5 years వరకు కంప్లీట్ డెంటిషన్ వచ్చేస్తుంది చిన్నపిల్లల్లో. సో వాళ్ళకు చిన్నప్పటి నుంచే 1-2 years నుంచే మనము కంపల్సరీగా మదరు వాళ్ళ పిల్లల్ని బ్రష్ చేసుకోవడానికి మనము చేయాలి, మదర్ దగ్గరుండి చేయాలి పళ్ళు. ఎందుకంటే ఆ ఏజ్లో పిల్లలు ప్రాపర్గా బ్రష్ చేయలేరు కాబట్టి, వాళ్ళకి హ్యాండ్లింగ్ రాదు కాబట్టి. సో మదర్స్ కంపల్సరీగా స్మాల్ బ్రషెస్ తీసుకొని వాళ్ళ పళ్ళు క్లీన్ చేయాలి. అండ్ చాలామంది పిల్లల్లో ఏంటంటే పాల పళ్ళకు పుచ్చులు వస్తే ట్రీట్మెంట్ ఎందుకు అని అనుకుంటారనమాట. వాళ్ళకి అవగాహన ఉండదు. ఎందుకంటే కొంతమంది నైట్లో మిల్క్ ఇస్తుంటారు, బాటిల్ మిల్క్ ఇస్తుంటారు. సో దానివల్ల ఇంప్రాపర్ క్లీనింగ్ వల్ల మనకు ఇమీడియట్గా పళ్ళు పుచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సో మదర్స్ కూడా వాళ్ళకి అవగాహన ఉండదు, కంపల్సరీ చిన్నపిల్లకి బ్రషింగ్ ఎందుకు అనే ఒక ఆలోచన వాళ్ళలో వస్తూ ఉంటుంది. చాలామంది తల్లులకు అవగాహన ఉండదు. సో అటువంటప్పుడు మా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకు కంపల్సరీగా పాల పళ్ళకు మనము బ్రష్ చేసుకోవాలి. అండ్ పళ్ళల్లో పుచ్చులు వచ్చినప్పుడు కంపల్సరీ డాక్టర్ దగ్గర వచ్చి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే పాల పళ్ళు ఎట్లా ఊడిపోతాయి కదా, పుచ్చిపోని ఏం కాదు అనేది అవగాహన ఉంటుంది. అవగాహన వాళ్ళలో ఉండదు తీసుకోవాలనేది. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకు కూడా ట్రీట్మెంట్ చేస్తారా, వాళ్ళు నొప్పికి భరిస్తారా, చూయించుకుంటారా, లేదంటే వాళ్ళు ట్రీట్మెంట్ తట్టుకుంటారా, వాళ్ళు కోఆపరేట్ చేస్తారా, ఇవన్నీ ఆలోచనలు జనరల్గా మదర్స్ నుంచి వస్తూ ఉంటాయి మాకు. సో వాటికి కంపల్సరీగా స్పెషలైజేషన్ ఉంది. చిన్నపిల్లలకు ట్రీట్మెంట్ చేసే విధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉంటారు. మేము కూడా ప్రాపర్ టెక్నిక్స్ తోటి వాళ్ళకి వాళ్ళ బిహేవియర్కి మేము అకామిడేట్ చేసుకొని వాళ్ళకు కొంచెం అవగాహన కల్పించి మేము కంపల్సరీ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో చిన్నపిల్లలకు కూడా కంపల్సరీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. పాల పండ్లైనా సరే కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో
అది మాత్రం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. అవును. చాలా మంది ఏమనుకుంటారంటే పుప్పన్లు అలాంటివి వచ్చినప్పుడు పళ్ళు పోతాయి గదా! ఇంకా కొన్ని రోజుల్లో దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్పేసి. కాకపోతే పండ్లు మనకు 6-7 ఇయర్స్ నుంచి మనకు 10-12 ఇయర్స్ మధ్యలో మనకు 1 బై 1 ఊడడం అనేది జరుగుతుంది. హ్మ్. అప్పటి వరకు పిల్లలకు పండ్లు నొప్పి రాకుండా ఉండాలి. హ్మ్. ప్లస్ ప్రాపర్‌గా తినడానికి ఉండాలి. సో, నొప్పి వస్తుంటే వాళ్ళు చెప్పలేరు. ప్లస్ ప్రాపర్‌గా తినలేరు. సో, ఫుడ్ స్ట్రక్ అయితా ఉంటే కూడా వాళ్ళకు ప్రాపర్‌గా చీవ్ చేయడానికి రాదు. సో, ఇది ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళకి చిన్న పిల్లలు భయానికి చెప్పరు నొప్పొచ్చింది కాబట్టి మదర్ వాళ్ళు కంపల్సరీగా 6-1 ఇయర్‌కి ఒకసారి కంపల్సరీ డెంటల్ డాక్టర్ దగ్గర రావాలి. చెకప్ చేయించుకోవాలి. తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీతో మాట్లాడిన తర్వాత చాలా మందికి అసలు టీత్ ఎలా ఉంచుకోవాలి అండ్ చాలా డౌట్స్ కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పాడ్‌కాస్ట్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.